సినిమాల్లో కామెడీ సీన్ లో చెప్పినట్టు ఈ చార్మినార్ నాదే, ఆ ట్యాంక్ బండ్ కూడా నాదే, రేపు డబ్బులు అట్టుకొచ్చాయి నీకు అమ్మేస్తా అంటే నవ్వేవాళ్ళం. సేమ్ టు సేమ్ రియల్ గా ఓ తల్లి కొడుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన రన్వే భూమిని అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేశారు. పంజాబ్ లోని ఫిరోజ్పూర్ జిల్లాలో పాకిస్తాన్ కు అతి సమీపంలో ఉన్న పట్టువాలా అనే గ్రామంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన రన్వే ల్యాండ్ ని మునివాలా గ్రామానికి చెందిన ఉషా అన్సల్ అనే మహిళ, ఆమె కొడుకు నవీన్ చంద్ స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి నకిలీ పత్రాలు సృష్టించి 1997లో కొందరు వ్యక్తులకి అక్రమంగా అమ్మేశారు. ఈ ఘటన కోర్టు జోక్యంతో 28 ఏళ్ల తర్వాత బయటపడింది. ఈ రన్వేని ఇండియా 1962లో ఇండియా చైనా యుద్ధంలో, అలాగే 1965, 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయాల్లో వినియోగించారు. అప్పట్లో దీనిపై మాజీ రెవెన్యూ అధికారి నిశాన్ సింగ్ కంప్లైంట్ చేసిన 2021 వరకు ఎవరూ చర్యలు తీసుకోలేదు. అయినా నిశాన్ సింగ్ వెనకడుగు వేయకుండా చాలా పిటిషన్స్ వేశారు. దీనివల్ల 2025లో మేలో అధికారులు విచారణ జరిపి కోర్టు జోక్యంతో ఆ భూమిని తిరిగి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శాఖకు అప్పగించింది. అయినా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇలాంటి భూ మోసాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే నా వీడియోస్ నచ్చితే మీకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.